నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చెట్టుతో సంబంధం, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి. మంత్రి కొండా సురేఖ పిలుపు. రాత్రికి రాత్రే 22A భూములు ప్రజలను ఎందుకు తిప్పుతున్నారు? హరీష్ రావు ఆగ్రహం. ఏపీకి కొత్త లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం. వరంగల్ రంగశాయిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎల్నినో ప్రభావం కారణంగా వన మహోత్సవ కార్యక్రమం కొంత ఆలస్యమైందని మంత్రి తెలిపారు. వర్షాలు కురిసిన తర్వాత మొక్కలు నాటితే వాటిని సంరక్షించడం సులభంగా ఉంటుందని చెప్పారు. వన మహోత్సవం లక్ష్యంలో భాగంగా ఈ రోజు 10% మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక మొక్క అనే నినాదంతో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి తాను బాధపడ్డానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రత్యేక సందర్భాలు, పుట్టినరోజులు, ఇతర వేడుకల సమయంలో తప్పకుండా ఒక మొక్క నాటాలని ప్రజలకు సూచించారు. వర్షాలు సకాలంలో లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మరో వ్యక్తిని మొక్క నాటేలా ప్రోత్సహించాలని కోరారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చెట్టుతో సంబంధం ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు. మానవ జీవితంలో చెట్ల ప్రాధాన్యతను వివరిస్తూ కవితను కూడా చదివి వినిపించారు. ఎండలో ఒడిలో కాపాడుతుంది, వానలో గొడుగులా నిలబడుతుంది. గాలి వీచిన ప్రతిసారి మన ప్రాణం కోసం ఊపిరి పంచుతుంది. మనిషి చెట్టును నాటితే చెట్టు తరతరాలను కాపాడుతుంది. మనిషి చెట్టును నరికితే రాబోయే తరాల భవిష్యత్తునే నరికినట్టు. అందుకే ఒక మనిషి ఒక చెట్టు కాదు, ఒక మనిషి ఎన్నో చెట్ల బాధ్యత తీసుకోవాలి. చెట్టు ఉంటేనే వాన, వాన ఉంటేనే పంట, పంట ఉంటేనే జీవితం, జీవితం ఉంటేనే మన భవిష్యత్తు. చెట్లను పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం, మన ఊరిని పచ్చగా మార్చుదాం, మన భవిష్యత్తుని పచ్చని భవిష్యత్తుగా తీర్చిదిద్దుదాం. చెట్టు మనిషికి ప్రాణం, చెట్టును కాపాడడం మనిషి ధర్మం. ఇది ఒక్కటి మనకు చాలు. ఇంత మంచి ఒక సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ రోజు నుంచి కనీసం ఒక చెట్టునైనా నాటి పెంచాలని కోరుకుంటూ, రాత్రికి రాత్రే భూములను 22A జాబితాలో చేర్చి ప్రజలను నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నారని మాజీ మంత్రి పీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులు, ప్రభుత్వం ఆ తప్పును సరిచేయాల్సింది పోయి బాధిత ప్రజలనే కార్యాలయాల చుట్టూ తిప్పడం ఏంటని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్లో 22A బాధితులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా తమ భూములు వివాదంలో చిక్కుకోవడం, రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే భూములను 22A పెట్టి ప్రజలను నిద్రలేమి రాత్రులు గడిపే పరిస్థితి తీసుకొచ్చారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పు కారణంగా ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తప్పుకు ప్రజలు ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవడం, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగడం ఎందుకని నిలదీశారు. తప్పు చేసిన వాళ్లే ఆ తప్పును సవరించాలి. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని హరీష్ రావు అన్నారు. పొంగులేటి నేనేం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది, ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22A పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీవంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి.
ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి 2 భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావుతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకి అభినందనలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన అనుభవం ఉన్న జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ఇకపై ఏపీ లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. లోకాయుక్త వ్యవస్థ ద్వారా ప్రజల నుంచి వచ్చే అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరిపి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణలోని పబ్లిక్ యూనివర్సిటీల అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నిజంగా మేలు చేయాలనుకుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ రెడ్డి, మీరు నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు చేయాలనుకుంటే తెలంగాణలోని పబ్లిక్ యూనివర్సిటీలను అభివృద్ధి చేయండని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఇస్తామని హామీ ఇచ్చిన 1000 కోట్లు ఇంకా విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. యూనివర్సిటీలకు కేటాయించాల్సిన నిధులను ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులను మళ్లిస్తున్నారని విమర్శించారు. లండన్, అమెరికా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థలను తెలంగాణలో క్యాంపస్లు ఏర్పాటు చేయాలని కోరడం కంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు, విద్యార్థులపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని సూచించారు. జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు తమ సొంత విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యారంగంలో ముందుకు వెళ్లాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ పబ్లిక్ యూనివర్సిటీలకు అవసరమైన నిధులు కేటాయించి మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు మణిరత్నం లాంటి యూనివర్సిటీ ఏంటయ్యా అంటే ఉస్మానియా. ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఉస్మానియా క్యాంపస్ ను 1000 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియంలో మీరు డిసెంబర్ 25 నాడు పోయి చెప్పిరు. మీరు ముందు ఆ యూనివర్సిటీని, ఉస్మానియాని డెవలప్ చేయండి. ఉస్మానియాలో ఫ్యాకల్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ని పంపించండి వేరే యూనివర్సిటీలకు, వాళ్ళు ట్రైన్ అయి వస్తారు. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ను జపాన్ పంపించండి. నిజానికి సింగపూర్, సౌత్ కొరియా, చైనా ఇవన్నీ కూడా వాళ్ళు హార్వర్డ్ను వాళ్ళ దేశాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. హార్వర్డ్, ఎంఐటీనో, ఆక్స్ఫర్డో, కేంబ్రిడ్జో ఆ యూనివర్సిటీలు ఉన్న పలంగా లేపి ఇంకో క్యాంపస్ మా దేశాల్లో పెట్టండి అని చైనా అధ్యక్షుడు అని లేదు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ అని లేదు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అని లేదు. వాళ్ళు ఏం చేసారు ఎరికైనా, వాళ్ళ యూనివర్సిటీల, వాళ్ళ దేశంలో ఉండే యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్ల మీద విపరీతంగా ఖర్చు పెట్టిండ్రు, విద్యార్థుల మీద ఖర్చు పెట్టిండ్రు, విపరీతంగా డబ్బులు పెట్టిండ్రు. చైనా అయితే ఏం చెప్పింది, మీరు మా దేశంలో యూనివర్సిటీ క్యాంపస్ పెట్టాలంటే ముందు మా క్యాంపస్లలో ఇన్వెస్ట్ చేయండి, ముందు మా దగ్గరకు వచ్చి మీరు ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేస్తారో చూపియండి అని చెప్పి కండిషన్ పెట్టింది. ఇక సౌత్ కొరియా అయితే నో, మేమే డెవలప్ అవుతామన్నారు. సింగపూర్ కూడా అంతే, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళందరికీ వాళ్ళే డెవలప్ అయ్యారు. అదేవిధంగా జపాన్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఒసాకా ఇవన్నీ కూడా వాళ్ళంతటికి వాళ్ళే రాత్రింబవళ్ళు కష్టపడి డెవలప్ అయ్యారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి ఫ్యూచర్ సిటీని 4 బ్రదర్ సిటీగా మార్చాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు సమర్థంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ చురుకుగా పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న దాడిని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కి చెందిన సోషల్ మీడియా వారియర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీకి సంబంధించిన ప్రతి పోస్ట్ ను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా
దూరంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఒక్కో గ్రామంలోని కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ పార్టీ పోస్టులను రీపోస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పార్టీ ప్రచారం విస్తరించవచ్చని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ రీపోస్ట్ కొడితే మన ప్రతి పోస్టుకి 35,000 రీపోస్టులు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎదుర్కొంటూనే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన సూచించారు. మనకున్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఎంపీలు కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు 33 మంది జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ ఎంతమంది అవుతారు 200 పైచిలకు కార్యవర్గం ఇది. ప్రతి ఒక్కరు గనక మీడియాను అడ్రస్ చేయాలి. ప్రతిరోజు ఏదైతే ప్రతిపక్షాలు దారుణమైనటువంటి అబద్ధాలతో దాడి చేసినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే ఈ రోజు ఏ కిరాయి ముఠా అవసరం లేదు, ఏ స్క్రైబులు సభ్యులు అవసరం లేదు. మనకు రోజు చేస్తున్నటువంటి అటాక్ ని మనం ఒక ఇంక్లూజివ్నెస్ తోటి అంటే మనందరం కలిసి దీన్ని దాడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం కలిసి పనిచేసినట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సోషల్ మీడియా వారియర్ కనుక పనిచేస్తే 35,000 రీపోస్టులు అవుతాయి. మనకు మానిటరింగ్ చేసుకోవాలి రోజు. ఇది సోషల్ మీడియా కానీ 24/7 జాబ్ కాదు. అధ్వాన్నంగా మారిన రోడ్డుపై వరి నాట్లు వేసి బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. భారీ వర్షాలతో రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గిరవెల్లి గెర్ర గ్రామాల మధ్య అధ్వాన్నంగా మారిన రహదారిపై వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో ప్రయాణం మరింత కష్టంగా మారుతోందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే హరీష్ బాబు స్పందించాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. కేంద్ర అటవీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు తీసుకొచ్చి రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కనీస వసతులు కల్పించకుండా సమస్యలను తమపై నెట్టివేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్రూమ్ల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నర్సింగ్ సిబ్బంది తెలిపారు. ఆసుపత్రిలో పరిపాలనా వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపిస్తూ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రతి విషయానికి నర్సింగ్ సిబ్బందిని బాధ్యులుగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సూపరింటెండెంట్ తమకు వరుసగా మెమోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా అన్నింటికీ మమ్మల్నే బాధ్యులుగా చేయడం సరికాదంటూ నర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తాము మహిళా సిబ్బందిమని కూడా చూడకుండా ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కొందరు నర్సింగ్ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కనీస వసతులు కల్పించడంతో పాటు తమపై జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకోవాలని నర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. నేను ఈ జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్స్. బేసిక్ చాలా ఎక్కువగా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు 80% ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకి కనీస బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్కి గురైంది. మెయిన్గా వాటర్ ప్రొవైడ్ చేయరు, వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, మిడ్ నైట్లోని శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఉండదు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్స్ పైనే. ఆ కారణాలను చూపిస్తూ ఈ నెలలోని 14 మందికి ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం చాలా దారుణకరమైన విషయము. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వే అని పదాలు, ఇంకా బలిచింది, ఇలాంటి పదాలు మాకు చెప్తారు. పేషెంట్స్తో ప్రేమగా ఉండండి. మరి ఎంప్లాయీస్తో ఎందుకండి ప్రేమగా ఉండరు? వాళ్ళు ఎంప్లాయీస్ కనిపించట్లేదా కళ్ళకి? బలిచింది ఇవన్నీ మాటలు మాట్లాడొచ్చా అండి ఒక అమ్మాయిలతోని? డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేష్ సార్. అందుకే ఇవాళ మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము, వేగుతూనే ఉన్నాము, ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది.
భూపాల్పల్లి పట్టణ కేంద్రంలోని అనుమతులు లేకుండా గ్లోబల్ మైండ్ పేరు మీద పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాతూకు ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి జిల్లా ఇన్ఛార్జ్ కొలోజు దిలీప్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ విద్యార్థులను, తల్లిదండ్రులను, జిల్లా విద్యాశాఖ అధికారులను మోసం చేస్తూ గుర్తింపు పొందిన పాఠశాల పేరు కాకుండా హైదరాబాద్ కి చెందిన గ్లోబల్ మైండ్ పాఠశాల పేరు పెట్టి పాఠశాల నడిపించడం నిబంధనలకు విరుద్ధమని వారన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ కు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. 2 రోజుల క్రితం యాజమాన్యం జీతాలు ఇవ్వటం లేదని టీచర్లు, ఆయమ్మలు పాఠశాలకు తాళం వేసి తరగతులు నిర్వహించకుండా నిరసన తెలిపారని తెలిపారు. తరచూ విద్యార్థులకు పాఠశాల బంద్ కావడం వల్ల తరగతులు మిస్ అవుతున్నారని, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు వెంటనే ఆ స్కూల్ కి సంబంధించిన పాఠశాల పేరు కాకుండా గ్లోబల్ మైండ్ పాఠశాల పేరు మీద ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. స్కూల్ వ్యాన్ మీద పేర్లను తొలగించాలని, అనుమతి ఉన్న పాఠశాల పేరును కాకుండా ఇతర పాఠశాల పేరు పెట్టుకుని నడిపిస్తే చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి దేవానాయక్ తెలిపారు. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ బీఆర్ఎస్వి జిల్లా నాయకులు పంగా మహేందర్, అకినపల్లి శివ, బుక్యా హరీష్, మహేశ్వర్, గుడికందుల లక్ష్మణ్, కొమ్ము హరీష్, తిరుపతి, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి పట్టణ కేంద్రంలో గ్లోబల్ మైండ్ స్కూల్ పాఠశాల అనుమతి లేకుండా గత 2 సంవత్సరాలుగా నడిపించడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే జిల్లా నడి ఒడ్డున ఒక అనుమతి లేకుండా పాఠశాల నడిపించడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు గ్లోబల్ మైండ్ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాఠశాలకు అనుమతి లేదు. ఈ పాఠశాల పర్మిషన్ లేకుండా నడుస్తుంది. మీరు మీ పిల్లల్ని ఈ పాఠశాలలో జాయిన్ చేయించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అనుమతి ఉన్న పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. ఇక్కడ చదివిస్తే మీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భూపాల్పల్లిలో ఉన్నటువంటి గ్లోబల్ మైండ్ స్కూల్కు ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్ నడవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైవేట్ స్కూలు పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారు అయితేంది, మండలంలో ఉన్న ఎంఈఓ గారు అయితేంది ఏం చేస్తున్నారని చెప్పి మేము ఇలా బీఆర్ఎస్సీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు కూడా చాలాసార్లు వచ్చారు, మాకు చెప్పారు. మేము కూడా స్కూల్ మేనేజ్మెంట్ తోటి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఈ స్కూల్ యాజమాన్యం మొండి వైఖరిగా పోతూ వాళ్ళకు శ్రమ దోపిడీ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. కంపల్సరీ ఇప్పటి వరకు అయితే ఏదైతే ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ జీతాలు ఇవ్వాలి. అది కాకుండా ఈ స్కూల్ పేరు మీద, ఒక స్కూల్ పేరు మీద ఉండి ఇంకో స్కూల్ పేరు పెట్టి నడిపేయడం ఏదైతే ఉందో దాని మీద కంపల్సరీ డిఓ గారు సివియర్ యాక్షన్ తీసుకొని ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చెట్టుతో సంబంధం, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి, మంత్రి కొండా సురేఖ పిలుపు. రాత్రికి రాత్రే 22A భూములు, ప్రజలను ఎందుకు తిప్పుతున్నారు? హరీష్ రావు ఆగ్రహం. ఏపీకి కొత్త లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.